హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా బ్లౌజ్ హుక్స్ అయితే కొన్ని ఊడిపోయాయి, అవన్నీ స్టిచ్ చేసుకుంటున్నాను. అలానే ప్రేమ కావాలి ఇమాజినరీ స్టోరీ 206 కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక రవి గురించి నిజం తెలియగానే ఇంట్లో అందరూ చాలా బాధపడిపోతారు. అప్పుడే అను కూడా ఇంటికి వచ్చి వసుధారని అనరాని మాటలు అంటూ ఉంటే వస్తారా చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే అను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని ఏదో అంటూ ఉంటే, చాలు ఆపు, వీళ్ళందరినీ మాయ చేసినట్లు నువ్వు నన్ను కూడా మాయ చేయాలని చూడకు, నేను అస్సలు నీ మాయలో పడను అని కోపంగా చూస్తూ ఉంటే ఇక వస్తారా మౌనంగా ఉండిపోతుంది. అంతలోనే రిషి అను ఇక చాలు అని కోపంగా అరవగానే, చూసావా నీ వల్ల మా అన్నయ్య నన్ను ఈరోజు ఇంతలా అరుస్తున్నాడు, కనీసం నన్ను అరిచినందుకు సారీ కూడా చెప్పడం లేదు, నువ్వు చాలా మారిపోయావన్నయ్యా, ఇదంతా నీ వల్లే వస్తారా, ఐ హేట్ యూ అని కోపంగా అరిచి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడే రిషి కోపంగా పిడికిలు బిగించగానే వస్తారా రిషి చేయి పట్టుకుని ఆవేశపడద్దు అని కళ్ళతోనే సైగ చేస్తుంది. ఇక రిషి కొంచెం కూలవుతూ పక్కనే ఉన్న అర్జున్ చూసి అనుని తీసుకువెళ్ళు అన్నట్టుగా సైగ చేస్తాడు. అర్జున్ కూడా రిషి మాటల్ని అర్థం చేసుకుని నేను చూసుకుంటానన్నయ్య అని చెప్పి అను దగ్గరికి వెళ్ళిపోతాడు. కాసేపటికి వస్తారా వైపు బాధగా చూస్తూ, ఐఎమ్ సారీ వస్తారా, ఇదంతా నా వల్లే కదా అని బాధగా వస్తారా కళ్ళలోకి చూస్తూ ఉంటే వస్తారా రిషి చేతులు పట్టుకుని, అలా మాట్లాడుకు, అయినా ఇదంతా మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు మీ అన్నయ్య గురించి ఆలోచించండి అని బాధగా చెప్తుంది. ఇక రిషి కూడా ఓకే అన్నట్టుగా చూసి వెంటనే సుధాకర్ని పిలిచి వాళ్ళ అన్నయ్యకి కావలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయిస్తాడు. ఆ తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అనుని కూడా అర్జున్ తన ఇంటికి తీసుకుని వెళ్తాను అంటే, ఈరోజు మీరందరూ ఒక దగ్గర ఉండడమే మంచిది, మీరు కూడా మాతో పాటు రండి అని చెప్తుంది వస్తారా. అను మాత్రం మొండిగా నేను మీ ఇంటికి రాను అని ఆవేశంగా మాట్లాడగానే ఇక వస్తారా అర్థం చేసుకుంటూ, పర్వాలేదు అర్జున్, నువ్వు తనని మీ ఇంటికే తీసుకువెళ్ళు అని చెప్పగానే సరే వదినా అని చెప్పి అనుతో పాటు పక్కనే ఉన్న అర్జున్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా కూడా రవి గురించే న్యూస్ అంతా నడుస్తూ ఉంటాయి. బయటంతా చాలా గందరగోళంగా ఉంటుంది. అవేవి కూడా వాళ్ళ కుటుంబానికి పట్టడం లేదు. రిషి వస్తారా చాలా బాధలో ఉంటారు. రిషి బాధగా లోపలికి రాగానే వస్తారా రిషిని చూస్తూ పక్కనే ఉన్న గ్లాస్ తీసుకొచ్చి వాటర్ అందిస్తుంది. అప్పుడే సుధాకర్ కూడా వచ్చి బాస్ అని పిలవగానే వస్తారా నెమ్మదిగా రిషి పక్కన కూర్చుని కొంచెం వాటర్ తాగు రిషి అని చెప్పగానే, అక్కడ పెట్టావు కదా తాగుతానులే అని నెమ్మదిగా చెప్తాడు. అప్పుడే సుధాకర్ వైపు చూసి, సుధాకర్ గారు అందరినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు కొంచెం ఒంటరిగా ఉండాలని ఉంది అని చెప్పగానే ఓకే బాస్ చెప్పి పని వాళ్ళందరినీ తీసుకుని సుధాకర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి బాధగా ఉండడం చూసి వస్తారా రిషి ప్లీజ్, నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది, నీ మనసులో బాధేంటో నాతో పంచుకో, కొంచెమైనా తగ్గుతుంది అని చెప్తూ ఉంటే రిషి మాత్రం ఏమీ మాట్లాడకుండా వస్తారా నువ్వు కూడా పైకి వెళ్ళు, బాబుతో నువ్వు కూడా పడుకుని నిద్రపో, నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నేను స్టడీ రూమ్లోకి వెళ్తాను అని నెమ్మదిగా పైకి లేచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వస్తారు కూడా వెళ్తున్న రిషి వైపే బాధగా చూస్తూ బాబు దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా చాలాసేపటి వరకు రిషియే వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది వస్తారా. అయినా కూడా రిషి రాకపోవడంతో మెట్ల వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అను గుర్తుకు రావడంతో వెంటనే మెట్లు దిగి సుధాకర్ గారు నేను అను దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పగానే షాక్ అయి, మేడం మీరు చిన్న మేడం దగ్గరికి వెళ్తున్నారా? వద్దు మేడం, అసలే మేడం మీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదేమో, పైగా రిషి సార్కి తెలిస్తే చాలా కోపడతారు, ప్లీజ్ మేడం అని చెప్పగానే, లేదు సుధాకర్ గారు, నేను ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు తన ముందుకు వెళ్లాల్సిందే కదా, తన కోపం ఏంటో నేను కూడా చూస్తాను, అయినా తనని నేనేమీ అనలేండి అని చెప్పి ఫుడ్ ప్లేట్ తీసుకుని నెమ్మదిగా అర్జున్ ఇంటికి బయలుదేరుతుంది. అర్జున్ బాధగా గదిలోనే ఉంటాడు. అను కూడా తన రూమ్లో వాళ్ళ అన్నయ్య ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రాగానే వెక్కిలు పెడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ వస్తారా ఫుడ్ ప్లేట్ పట్టుకుని నవ్వుతూ ఉండడం చూసి తనని చూడగానే తన కోపం మరింత పెరిగిపోతుంది. నువ్వెందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటే వస్తారా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, కొంచెం ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకో అను అని చెప్పగానే, ఏంటి ఇదొక కొత్త ప్లానా, నేను నిన్ను నమ్మనని నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నీ మాయ మాటలతో నన్ను నమ్మించాలని ప్రయత్నించకు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో ఆవేశంగా మాట్లాడేసరికి వసుధారికి బాధ అనిపించినా ఈ టైంలో అను ఎందుకలా మాట్లాడుతుందో తను అర్థం చేసుకోగలదు అని అనుకుంటూ, లేదను నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నువ్వు కనీసం ఈ జ్యూస్ అయినా తాగాల్సిందే, ఇప్పటికే ఏడ్చి చాలా నీరసంగా అయిపోయావు, ఈ కొంచెం జ్యూస్ తాగు, కొంచెం ఎనర్జీ వస్తుంది, నీకు మీ రవి అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా, ఆయన కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే హ్యాపీగా ఉండగలరా, అన్నయ్యలానే మీ ఇద్దరు అన్నయ్యలకు కూడా నువ్వంటే ప్రాణం, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళు కూడా చూస్తూ భరించలేరు, అందుకే చెప్తున్నాను కొంచెం జ్యూస్ తాగు, నిజం చెప్పనా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నేను విజయ్ కూతుర్ని అనే కదా నీకు నా మీద ఇంత కోపం, కానీ నేను ఏ రోజు కూడా ఆయన కూతుర్లా ప్రవర్తించలేదు, నేను సొంతంగానే విడిగానే బ్రతికాను, పైగా నాకు మీ రిషి అన్నయ్య అంటే ప్రాణం,
ఆయన లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అలాంటి ఆయన చెల్లెలంటే నాకు కూడా అభిమానమే. ఆయన కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవాలనేదే నా ఆశ కూడా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా సరే నేను రిషిని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పగానే అనుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని నేల మీదకి విసిరి కొడుతుంది. అది భళ్ళున పగిలి సౌండ్ వస్తూ ఉంటే వస్తారు మాత్రం ఏమాత్రం కదలకుండా చిన్నగా నవ్వి, చూడను, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నావు. నువ్వు కూడా పెద్దయిన తర్వాత నువ్వు ఈరోజు మాట్లాడిన దానికి చాలా రీగ్రెట్ ఫీల్ అవుతావు. అది ఎక్కువ దూరం లేదు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ హెల్త్ చూసుకో, ఓకేనా అని చెప్పి మెల్లగా ఆ పగిలిన గాజు ముక్కలన్నీ ఒక దగ్గర చేర్చి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వస్తారా. వెళ్ళిపోతున్న వస్తారా వైపు చూస్తూ, నేను నిన్ను అస్సలు క్షమించలేను వస్తారా. అసలు మా ఫ్యామిలీలో అయిపోవడానికి కారణం నువ్వే. ఐ హేట్ యూ అని కోపంగా ఆవేశంగా మాట్లాడుకుంటూ ఉంటుంది అను. మరొక వైపు వస్తారా లోపలికి రాగానే సుధాకర్ కంగారుగా, వచ్చేసారా మేడం, అను మేడం ఏమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటే, అది తెలిసిందే కదా సుధాకర్ గారు, తను ఏమన్నా అంటే నేనెందుకు పట్టించుకుంటాను. తను రిషికి చెల్లెలంటే నాకు కావలసిన మనిషే కదా. తను అన్న మాటలకి నేనేం బాధపడలేదు, మీరేం భయపడకండి. అన్నట్టు రిషి వచ్చారా అని అడుగుతూ ఉంటే, లేదు మేడం, ఇంకా పైనే ఉన్నారు అని చెప్పగానే, సరే సుధాకర్ గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరిక వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను అని చెప్పి నెమ్మదిగా రిషి దగ్గరికి వెళ్ళాలని బయటకు వచ్చి చూస్తుంది. అయినా కూడా రిషి ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అన్న మాటలు గుర్తు చేసుకుని సైలెంట్గా మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా మరొక 2 గంటలు గడిచిపోతాయి. ఇక వస్తారు టైం చూసేసరికి టైం 2 అవుతూ ఉంటుంది. ఇక వస్తారికి ఇక ఉండబట్టలేక రిషి దగ్గరికి వెళ్ళాలని నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి చూస్తుంది. అప్పటికే స్టడీ రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఉంటుంది. బాల్కనీలో మాత్రం లైట్ ఆన్లో ఉంటుంది. అది చూసి వస్తారా నెమ్మదిగా లోపలికి వచ్చి బాల్కనీ వైపు చూడగానే రిషి అక్కడున్న చైర్లో కూర్చుని సగం ఖాళీ అయిన బాటిల్ చేతిలో పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే వస్తారా లోపలికి వచ్చి, ఏం చేస్తున్నావు అని అడిగేసరికి వస్తారా వైపు చూడకుండా, నువ్వింకా నిద్రపోలేదా అని అడుగుతాడు. ఆ మాటకు వస్తారా, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే వచ్చాను అని అంటూ, అయినా నువ్వు ఒంటరిగా ఎందుకు ఇక్కడ కూర్చుని తాగుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఇక వస్తారని చూసి, నువ్వు నాతో కలిసి తాగలేవు కదా, అందుకే ఒంటరిగా తాగుతున్నాను అని సీరియస్గా చెప్పగానే, వస్తారా కావాలంటే నేను నీకు కంపెనీ ఇస్తాను అని అంటుంది. ఇక రిషి చిరుకోపంగా చూస్తూ, వద్దు వస్తారా, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో ప్లీజ్ బాధగా చెప్తూ ఉంటే, రిషి ప్లీజ్, నువ్వు ఇప్పుడు చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నావని నాకు తెలుసు, అని నేను ఇలా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను అని చెప్తూ ఉంటే, రిషి వస్తారా నిజంగానే నేను చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాను, నా బ్యాడ్ మూడ్ వల్ల నేను నిన్ను ఎక్కడ హర్ట్ చేస్తానని నాకు చాలా భయంగా ఉంది, దయచేసి వెళ్ళి పడుకో వెళ్ళు అని అరుస్తూ ఉంటే, వస్తారు మాత్రం తల అడ్డంగా ఊపుతూ, లేదు నేనెక్కడికి వెళ్ళను, నీ మనసులో బాధ ఏంటో నాకు చెప్పు రిషి, నేను ఇలా వదిలేస్తే నువ్వు రాత్రంతా ఇలానే ఉండిపోతావు, నాకు ఇష్టం లేదు, నీ మనసులో బాధ ఏంటో దయచేసి నాకు చెప్పు రిషి ప్లీజ్ అని రిషిని లాలనగా అడుగుతుంది. వస్తారు అంత బాధగా ప్రేమగా అడుగుతూ ఉంటే రిషి కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తారా భుజం మీద తలపెట్టి, అన్నయ్య సడన్గా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు వస్తారా, నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను లాస్ట్ టైం అన్నయ్యని కలిసినప్పుడు వాడిని బాగా కొట్టాను, పదే పదే నాకు అదే గుర్తొస్తూ ఉంది తెలుసా, అన్నయ్య నన్ను బాగా తిట్టుకుని ఉంటాడు కదా వస్తారా, అయినా అన్నయ్య చేసింది తప్పు, కానీ నేను తనకి శిక్ష వేయాలి అనుకున్నానే తప్ప ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా పెద్దన్నయ్య యువాన్ తను చనిపోయిన తర్వాత నేను మా అన్నయ్య ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము, మేము ఏం జరిగినా సరే మేమిద్దరం కలిసి బిజినెస్ చేయాలని, ఏ పనైనా ఇద్దరం షేర్ చేసుకోవాలని, ఎప్పటికీ కలిసే ఉండాలని మాట్లాడుకున్నాము, కానీ మధ్యలోనే ఇలా అని అంటూ బాధగా తలదించుకుంటాడు. ఇక వస్తారా రిషి బాధను చూసి తనని గట్టిగా గుండెలకి హత్తుకుంటుంది. ఊరుకో రిషి అని అంటూ ఉంటే, భరించలేకపోతున్నాను వస్తారా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, అయినా అర్జున్ కూడా చెప్తూనే ఉన్నాడు, అన్నయ్యకి ఒంట్లో బాగోలేనట్టుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం అని అడిగితే నేనెంతో మూర్ఖంగా కావాలంటే నువ్వు వెళ్ళు నేను రాను అని పొగరుగా చెప్పాను. ఇప్పుడు నేను చాలా కోపంలో ఉన్నాను వస్తారా, మా అన్నయ్య మన సంతోషాన్ని దూరం చేశాడని ఆ బాధ తనకి అర్థం అవ్వాలనుకున్నానే తప్ప తను ఇలా మధ్యలోనే వెళ్ళిపోతాడని అస్సలు అనుకోలేదు, నేను చాలా పొగరుగా బిహేవ్ చేశాను కదా, నిజంగా నాకు అసలు మనసే లేదు అని తనను తాను చాలా తిట్టుకుంటూ ఉంటాడు రిషి. అదంతా చూస్తూ వస్తారా రిషి చెంపలు పట్టుకుని కన్నీళ్లు తుడుస్తూ, ఊరుకో రిషి, ఇందులో తప్పేమీ లేదు, నువ్వు కావాలని ఏమీ చేయలేదు, నిజం చెప్పాలంటే ఇదంతా నా వల్లే జరిగింది, అను చెప్పింది నిజమే, నేను నిన్ను కలవకుండా ఉండుంటే నిన్ను చూడకుండా ఉండుంటే నేను మీ లైఫ్లోకి వచ్చుండేదాన్ని కాదు, అప్పుడు మీ ఇద్దరి మధ్య ఇంత దూరం పెరిగేది కాదు, మీ అన్నదమ్ములు మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు, నా వల్లే ఇదంతా జరిగింది రిషి, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అని గట్టిగా ఏడ్చేస్తుంది వస్తారా కన్నీళ్లు చూసి రిషికి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే తన కన్నీళ్లు తుడుస్తూ, డోంట్ టాక్ నాన్ సెన్స్, నీ భర్తగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత, అన్నయ్య మన విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు, నేను దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదు, ఇన్ని రోజుల్లో అన్నయ్యని ఒక్కసారి కూడా కలవడానికి వెళ్ళలేదు, కనీసం మాట్లాడలేదు, దాని గురించి నేను చాలా బాధపడుతున్నాను వస్తారా, అంతే తప్ప నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు,
అని బాధగా చెప్తూ ఉంటే వస్తార్ మాత్రం మౌనంగా తలదించుకుంటుంది. రిషి వస్తార భుజాలు పట్టుకుని నేను చెప్పేది నువ్వు విన్నావా లేదా వస్తారా అని అడుగుతూ ఉంటే వస్తారా కన్నీళ్లతో రిషిని చూస్తూ నేను అసలు విజయ్కి కూతురుగా ఎందుకు పుట్టానో నాకు తెలీదు, కానీ నన్ను మీ ఫ్యామిలీ అంతా ద్వేషిస్తూ ఉంటే నేను చూస్తూ భరించలేకపోతున్నాను రిషి. అందరూ నాతో బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను, కానీ నా తలరాతలో అందరూ నన్ను ద్వేషించాలని ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? ఇక్కడ చాలా బాధగా ఉంది రిషి అని తన గుండె మీద చేయి వేసుకొని చెప్తూ ఉంటే రిషి అమాంతం వస్తార్కి ముద్దు పెట్టేస్తాడు. వస్తార్ మాత్రం తనకి కోఆపరేట్ చేయలేక వెంటనే తల తిప్పేస్తుంది. రిషి బాధగా వస్తార్ వైపు చూస్తూ ఉండేసరికి వస్తారా నాకు ఇప్పుడే ఒకటి అనిపించింది, నేను నీ నుంచి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఇప్పుడు కనీసం మీ అన్నయ్య ఆత్మకి అనుకి కూడా చాలా సంతోషంగా ఉంటుందేమో అని బాధగా చెప్పేసరికి రిషికి చాలా కోపం వచ్చేస్తుంది. వస్తారా అని కోపంగా పైకి లేస్తాడు. వస్తారా రిషి నీ చెప్పేది ఒక్కసారి విను అని అంటూ ఉంటే ఏం చెప్తావు? కానీ ఆల్రెడీ నువ్వు నన్ను ఒకసారి వదిలేసి వెళ్ళిపోయావు కదా, అప్పుడు నేనెంతలా నరకం అనుభవించానో నీకు తెలీదా? ఆల్మోస్ట్ చనిపోయేదాకా వెళ్ళిపోయాను. ఈసారి కూడా అలా చస్తూ బతుకుతూ ఉంటే నువ్వు చూడాలని అనుకుంటున్నావా అని ఆవేశంగా మాట్లాడగాని వస్తారా తల అడ్డంగా ఊపుతూ లేదు లేదు రిషి, నేను అలా అస్సలు అనుకోవడం లేదు. నీకు అలాంటి పరిస్థితి రావాలని నేను ఎప్పుడు అనుకోను. నేను చెప్పాలి అనుకుంటున్నది కూడా అదే. నువ్వు ఎప్పటికీ కూడా నాకు దూరంగా ఉండకూడదు. నేను నీకు దూరంగా వెళ్ళి బ్రతకలేను. అది ఎప్పటికీ జరగదు రిషి. ఏదేమైనా సరే ఎవరో నన్ను మంచి అనుకోవాలని నేను నా ప్రాణాన్ని వదిలి వెళ్ళలేను కదా, అందుకే నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. నువ్వు వదిలి ఎక్కడికి వెళ్ళను అని గట్టిగా ఏడుస్తూ చెప్తుంది. ఇక రిషి ఆ మాటలకి మనసులోనే మురిసిపోతూ వస్తార్ని గట్టిగా హత్తుకుని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆ ముద్దులో తన ప్రేమంతా తెలుస్తూ ఉంటే వస్తార్ కూడా రిషిని అంతే గట్టిగా పట్టుకుని ఐ లవ్ యూ రిషి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసరికి చిన్నగా నవ్వుకుంటాడు రిషి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.